దేవుడు ఎవరు? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు అనేక రకములైన జవాబులు కలవు. కొంతమంది ప్రజలు దేవుడు లేడని చెప్పెదరు. ఈ ప్రశ్నకు మీ జవాబు మీరు ఇతర ప్రజల పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తారో మరియు ఎక్కడ మీరు మీ నిత్యత్వమును గడిపెదరో తీర్మానించును. దేవుని పట్ల మనకున్న విశ్వాసమును బట్టి మనము దేవుని ఆరాధించుచున్నామా లేదా మనలను మనమే ఆరాధించుచున్నామా తీర్మానించును. మనం నిజముగా దేవుని ప్రేమించినట్లయితే మనం తప్పకుండా ప్రజలను ప్రేమిస్తాము. ఈ భూప్రపంచంలో 3 పెద్ద మతములు కలవు. అవి ఒకదానితో మరొకటికి వ్యతిరేకముగా ఉండును. కాబట్టి అవి అన్నియూ సత్యం కాదు. ఉదాహరణకు ఇస్లాము మతం యొక్క అభిప్రాయము మానవుడు దేవుని కొరకు మరణించాలి. హిందూ మతం యొక్క అభిప్రాయము మీ మనసునందు నీవు రూపించుకున్నవాడే దేవుడు. క్రైస్తవ మతం యొక్క అభిప్రాయము దేవుడు మానవుని నిర్మించెను మరియు దేవుడు మానవుని కొరకు మరణించెను. ఇస్లాం మతము వ్యక్తిగత ఆరాధన, హిందూ మతము వ్యక్తిగత ఆరాధన, క్రైస్తవ మతము దేవుని యొక్క కృప. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులకు 2:8. మనమందరము పాపములు చేస్తున్నాము. నా యొక్క ఘోర పాపం ఏమనగా యేసుక్రీస్తును తృణీకరించుట. అయితే నా మంచి నిర్ణయం ఏమనగా యేసుక్రీస్తు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించుట. యేసు పేతురుతో నీవైతే నేను ఎవరనుకుంటున్నావని అడిగెను. మత్తయి 16:16. యేసుక్రీస్తును మీరు ఎవరనుకుంటున్నారు? నీ జీవితమును బట్టి ఇట్టి ప్రాముఖ్యమైన ప్రశ్నకు నీవు ఏ రీతిగా జవాబిచ్చదవో అది నీ యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలముల జీవితమును నిర్ణయించును. మీరు యేసుక్రీస్తును ఎవరనుకుంటున్నారు? ఇండియా, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు.